ఈరోజు కర్నూలు కలెక్టరేట్ వద్ద బేడ బుడగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా జనగణన అని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జనగణన సర్వే చేయబడుతుంది. దీన్ని ఉల్లంఘిస్తే శిక్షార్హులు అని చెప్పి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేస్తుంది. మరి అదేవిధంగా అదే ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుతున్నాం. బేడ బుడగ సంఘం షెడ్యూల్ కులాల్లో జాబితాలో ఇదే ఓఆర్జే అంటే రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సెస్ జనాభా సెన్సెస్ సర్వే వాళ్ళు న్యూఢిల్లీ వాళ్ళు కూడా 1981, 91, 2001, 2011లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు బేడ బుడగ సంఘం కులాన్ని షెడ్యూల్ కులాల జాబితాలోనే నమోదు చేసి జనాభా సేకరించడం జరిగింది. ఆ జనాభా పర్టికులర్స్ కూడా ఓఆర్జే ఇక్కడ ఉంది. మరి ఈరోజు అదే ఓఆర్జే జనాభా సెన్సెస్ చేస్తున్న వాళ్ళు ఈరోజు జనగణన షెడ్యూల్ కులాల్లో బేడ బుడగ సంఘం కులాన్ని జనగణనలో నమోదు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి దీనికి ఎవరు శిక్షార్హులు అని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. జనగణనకు ఉల్లంఘిస్తే శిక్షార్హులు అన్నప్పుడు మరి ఆ కులంలో షెడ్యూల్ కులాల్లో బేడ బుడగ సంఘం కులాన్ని తొలగిస్తే దీనికి ఎవరు శిక్షార్హులు? ఇది ప్రభుత్వమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకనగా 18 ఏళ్ల నుంచి కుల పునాది పైన మాదైన శైలిలో ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ధర్నాలు చేశాం, ఎన్నో రస్తారోకులు చేశాం. ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ప్రతిపక్షంలో అయితేనేమి పాలక పక్షంలో అయితేనేమి 2019లో గౌరవ జేసీ శర్మ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో బుడగ సంఘాలు ఉండరా లేరని నిర్ధారణ చేయడానికే వేశారు. ఆ కమిషన్ నివేదిక కూడా ఆంధ్రప్రదేశ్లో బుడగ సంఘాలు ఉండరని చెప్పారు. ఇదే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, సాక్షాత్ కలెక్టర్ గారు, ఇప్పుడున్న సిఎస్ గారు సాయి ప్రసాద్ గారు కూడా ఉన్నప్పుడు 2003లో ఒక స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేసి ఈ బుడగ సంఘాలు అనే వాళ్ళు కర్నూలు జిల్లాలో ఉండరంటున్నారు, వీరు మళ్ళీ ఈ ప్రాంతానికి చెందిన వారా లేదా తెలంగాణ నుంచి వలస వచ్చారని చెప్పి ఒక స్క్రూటినీ కమిటీ వేసినప్పుడు కూడా మా పూర్వీకులు మా తాతలు తెలంగాణ నుంచి వలస వచ్చినట్టుగా గుర్తించినాకనే మాకు బుడగ సంఘం ఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి ఇట కేంద్రం నుంచి అయితేనేమి ఇట రాష్ట్రం నుంచి అయితేనేమి 1976 గజెట్ సోషల్ షెడ్యూల్ కులాల గజెట్లో కూడా సీరియల్ నెంబర్ 9 నందు బేడ బుడగ సంఘం కులం ఉంది. అదేవిధంగా ఊషా మేరా, లోకూరు, శ్రీరామచంద్ర షెడ్యూల్ కులాల సర్వే చేసేటప్పుడు కూడా ఎక్కడ ప్రాంతీయతత్వం చూపించలేదు. అదేవిధంగా జనాభా సెన్సెస్ చేసేటప్పుడు కూడా 1981, 91, 2001, 2011 కేంద్ర సర్వేలో కూడా బేడ బుడగ సంఘాన్ని ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలని నమోదు చేశారు. మరి ఇప్పుడు చేసే సర్వేలో మా కులం పేరు లేకపోవడం దీనికి ఆంతర్యం ఏమిటి? దీనివల్ల మాకు మీరే చెప్తారు. అసెంబ్లీలో 3 సార్లు తీర్మానమైంది, క్యాబినెట్లో తీర్మానం అవుతుంది, కేంద్రంలో ఓఆర్జేలో మీరు చేసే జనాభా చేస్తున్నటువంటి ఓఆర్జే రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియా